వెల్కమ్ టు మిర్రర్ టీవీ. విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి అదితి మనతో ఉన్నారు ప్రస్తుతం. ఆవిడతో మాట్లాడి ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది, ఆవిడ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. విద్యాధికురాలే కాక అశోక్ గజపతిరాజు కుమార్తెగా ఆవిడకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ప్రజల్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్పందన కనుక చూస్తే ఆవిడ విజయం తథ్యమనిపిస్తోంది. అశోక్ గజపతిరాజు గారు ఇప్పటివరకు ఇదే స్థానం నుంచి చాలాసార్లు పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఒక్కసారి మాత్రమే పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేస్తున్నారు. ఆవిడతో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అదితి గారు. అందరికీ నమస్కారం. ఎలా సాగుతుంది మీ ప్రచారం? ప్రచారం చాలా బాగుంది, ప్రజల్లో స్పందన చాలా బాగుంది. అంటే వాళ్ళు ఎంత డీటెయిల్స్గా వెళ్తున్నారంటే మనం ప్రతి పాదయాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళే చూపెడుతున్నారు. ఈ కాలువ మీ ప్రభుత్వంలోనే వచ్చింది, ఈ రోడ్ మీ ప్రభుత్వంలో వచ్చింది, ఎన్టీఆర్ హౌసింగ్ చూపెడుతున్నారు, టీడీపీ ప్రభుత్వం వలన ఈ హౌసింగ్ వచ్చింది. అలాగా ఇంకా మన సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం చెప్పే ముందు వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు మన పసుపు కుంకుమ మీ వల్లనే వస్తుంది, మనం ఈ ఫైనాన్షియల్ హెల్ప్ ఇవ్వటం వలన మన ఓన్ కాళ్ళ మీద నిలబడుతున్నాం, చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకున్నాము అని కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది చీరల బిజినెస్ పెట్టుకున్నారని చెప్పారు, కొంతమంది పిండి వంటల బిజినెస్ పెట్టుకున్నారు, ఒకరిద్దరు ముగ్గురు ఫినాయిల్ బిజినెస్ పెట్టుకున్నారు. అలాగా రకరకాల బిజినెస్లు చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్లు అవకాశం టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది మాకు అని మహిళలు చాలామంది చెప్తున్నారు. అలాగే వృద్ధులు చాలా సంతోషపడిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆ 2000 పెన్షన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మందులకు కూడా సహాయపడుతున్నారు. కొంతమంది మన పిల్లల్ని, మన ఓన్ పిల్లలు మమ్మల్ని చూడలేదు కానీ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కిందన ఇంత పెన్షన్ ఇచ్చి మన మందులకు కూడా సరిపోయేటట్లుగా ఎవరిని అడగకుండా మనం గౌరవంగా బతకొచ్చని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. అలాగే మనకి కళాశాలలు కూడా చాలా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చేసాం. అలాగే మనం అంగన్వాడీస్ అభివృద్ధి చేసాము. అలాగే మనకి డిగ్రీ కాలేజ్, మెడికల్ కాలేజ్ కూడా విజయనగరంలో శాంక్షన్ అయ్యింది. ఇంత అభివృద్ధి పనులు చేశాం కాబట్టి ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. స్పందన చాలా బాగుంది. మన కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు విద్యాధికురాలు, చాలా యాన్షియంట్ హిస్టరీ ఉన్నటువంటి వంశం మీది. మీరు రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం మీరు ఎప్పుడు తీసుకున్నారు? నిర్ణయం అని అలాగా డీప్గా ఏం ఆలోచించలేదండి. దాంట్లో ఉన్నాం, దాంట్లో పెరిగాము. అలాగే సడన్గా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అడిగారు అనమాట, మీరు నిలబడతారా అని. వారి నుంచి అది ఇనిషియేటివ్ వచ్చినప్పుడు సరే మీ ఇష్టం, మీరు నాన్న ఎలాగ డిసైడ్ చేస్తే అలాగా అని నేను అన్నాను అనమాట. గతంలో నాన్నగారు ప్రచారం చేసేటప్పుడు అది పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ అట్లాంటప్పుడు మీరు కూడా దాంట్లో యాక్టివ్ రోల్ తీసుకునేవాళ్ళ? ప్రజలతో మీరు కలిసిపోయి మాట్లాడుతుండేవారా? అవునవును. అంటే మీ రక్తంలోనే మొదటి నుంచి మీకు రాజకీయం ఉంది, కానీ మీరు ఇట్లా అంటే డైరెక్ట్గా మీరు ఎన్నికల్లోకి వస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదండి, అలాగా అయిపోయింది అంతే. ఇప్పుడు మీ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? రేపొద్దున మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే రేపొద్దున మీ ముందున్నటువంటి మీకున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? మీరు ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు ప్రజలకి? మనకి మెయిన్గా టీడీపీకి ఎప్పుడైనా ఒక మేనిఫెస్టో ఉంటుంది, అదే మనం అది ముందుకు తీసుకువెళ్ళాలి. మనకి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని వివరాలు ఉంటాయి, మనం దాని ప్రకారం వెళ్ళాలి. అంటే ఇక్కడ మీకున్నటువంటి ఇంకా సమస్యలు ఏమైనా, తీరని సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? ప్రత్యేకంగా నీళ్ళు కొరత ఉంది ఇక్కడ. ఆ నీళ్ళు కొరత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అది నీళ్ళు కొరతను దృష్టి పెట్టి అది ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్తారు. ఎలా దానికి సంబంధించినటువంటి పక్క ప్రణాళిక ఏమైనా ఏర్పాటు చేశారా? అంటే అది మనం ఎలక్షన్స్ అయిపోయాక అది ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మనం వర్కౌట్ చేయాలి. దాంట్లో ఏది ఎక్స్పెన్సివ్, ఏది తక్కువ అవన్నీ చూసుకొని మనం వర్కౌట్ చేసి బెస్ట్ ఆప్షన్ ప్రజలకి ఉపయోగపడేది బెస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? అది మనం చెప్పలేము. విజయ్ మాత్రం తథ్యం అనుకుంటున్నాను. అవును, విజయ్ తథ్యమేనండి. మీరు చూస్తుంటే నాకైతే విజయం తథ్యం అని అనిపిస్తుంది.
థ్యాంక్ యూ సో మచ్. తన విజయం తథ్యమని ఖచ్చితంగా ఇక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే తను గ్యారంటీగా గెలుస్తానని ఆవిడ చెప్తున్నారు. ఎంత మెజార్టీ అనేది చెప్పలేకపోయినా తండ్రి గారి యొక్క వారసత్వం, ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా తనకు ఖచ్చితంగా విజయాన్ని తెచ్చిపెడతాయని, మంచినీటి సమస్య ప్రధానంగా ఉందని, దాన్ని తాను ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని అదితి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో శివప్రసాద్, మిర్రర్ టీవీ, విజయనగరం. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.